హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి, ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం అయితే ఎత్తుకొచ్చేసాము. అత్తమ్మ అయితే రాలేదండి. అత్తమ్మ అక్కడైతే వడ అప్పు అయితే వడ పెట్టారండి. చూడండి, ఇంకా వడ అయితే ఒకటే ఎందుకు పెట్టారు అంటే హెల్త్ కూడా వాళ్ళకి ముఖ్యం కదండి. 2, 3, 4 అట్లా పెట్టి వాళ్ళు తినేసి లక్ష్మమ్మ అయితే అప్పుడైతే చాలా ప్రాబ్లం అయిపోయిందండి. 4 days అయితే చాలా ప్రాబ్లం అయింది లక్ష్మమ్మకు పాపము. అందువల్ల ఏ ఆయిల్ ఐటమ్ ఏమే కానివ్వండి కొంచెం కొంచెంగా పెడతాము. కొంతమంది కామెంట్లో కూడా పెట్టారండి, బజ్జీలు వాళ్ళు పెట్టకూడదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. అందుకే ఒక్కొక్కటే పెడతామండి. రసం అండి, తరకారీ సాంబారు. కామెంట్లో అయితే చెప్తూ ఉంటారు బజ్జీలు వాళ్ళు రైస్ ఐటమ్ తగ్గించాలి అనేసి. చైతి మా కామాక్షమ్మ మేము తింటాను, తినుమా. అమ్మ వస్తారు, తిను. రసం అయిపో వద్దులే, కావాలంటే వేసుకుంటారు లేపో. వాళ్ళు కావాలంటేనే వేసుకుంటారండి. రసం తినాలా అనేసి ఏం లేదు. తినుమా లక్ష్మమ్మ, తిను. అందుకే అండి, ఏమే కానీ ఏ ఐటమే కానీ ఆయిల్ ఫుడ్ ఏమే కానీ కొంచెం కొంచెంగా లిమిట్గానే పెడతామండి. అలాగే మార్నింగ్ టిఫిన్ అయితే ఒకరోజు ఇడ్లీ, ఇంకో రోజు దోశ, ఇంకో రోజు పొంగళ్ళు, పులావు, టమాటా బాతు, చిత్రాన్నము, పులియోగరి, ఇలా ఒక్కో రోజు ఒక్కోటి వేస్తామండి. రోజు ఇడ్లీ దోశ పెట్టామంటే అది ఇష్టమయ్యలేదు కదండి. రోజు అదే తినాలంటే కష్టంగా ఉంటుంది. అందుకనేసి రోజుకైతే ఒక టిఫిన్ అయితే వాళ్ళకి పెడతాము. అన్నం అయితే చాలా ఉడుగ్గా ఉందండి, అందుకే కాస్త బిన్నె తినేకి కష్టమవుతుంది. బాగుందమ్మా లక్ష్మమ్మ. తరకారీ సాంబార్ అండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మా. సరే, చూసారు కదండి, ఇది ఇవాళ మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.